మంత్రి శ్రీధరబాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శలు గుప్పించారు. మంథని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతానంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. మంథన్లో అసంపూర్తిగా ఉన్న జేపీఎస్ బాలుర పాఠశాలను సందర్శించిన పుట్ట మధు ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించేవారిని వీధి కుక్కలంటూ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మంథనికి తీసుకొచ్చిన జేఎన్టీయు ఐఐటీలతో మంథని విద్యార్థులకు ఏం ప్రయోజనమని పుట్ట మధు ప్రశ్నించారు. అటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో ఈ మంత్రి బిడ్డలు 100కు 100% చదువుతారు. నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రి బిడ్డలు ఉంటారు. అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు. దానికి మంత్రి పిల్లలకి ఏమాత్రం ఉపయోగం లేదు. జేఎన్టీయూ కాలేజ్, ఐటీయూ కాలేజ్ కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. దానికి ఏమైనా మంత్రి కోటా ఉందా? జేఎన్టీయూ కాలేజీల్లో, ఐటీఐ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోటా ఉంటుందా? జ్ఞానం లేకుండా మాట్లాడుతావు. నేనే జ్ఞానవంతుని అనుకుంటావు. నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు? చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి 17 నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎవరైతారు పిచ్చి కుక్కలు? ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి. చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి